అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు. ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా, లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుడిని అడిగినా, రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో 42 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు మీకు ఫైన్ రైస్ దొరుకుతుంది. ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమంది వేయడానికి ఆ రేటుకి. కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి, బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి, మిల్లర్లు ఇవ్వడానుకుంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు. మళ్ళీ అదే 4 సంస్థలు కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు 57 రూపాయలు ఒక ఆయన, మిగతా ముగ్గురు కూడబలుక్కుని 56 రూపాయలు 90 పైసలు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో 57 రూపాయలు 56, 90 ముగ్గురు అంత మంచి కూడబలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57, 56, 90, 56, 90, 56, 90 నలుగురు కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే, 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు. అట కాదు, ఒకరు 57, మిగతా ముగ్గురు 56 రూపాయల 90 పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు, ఇందులో కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది ఇదే కదా, ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56, 90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ, 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు. అంటే ఎంత మొత్తం కలిపి 1,000, 1,100 కోట్ల కుంభకోణం. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం